इंदिरा गांधी, झांसी लक्ष्मीबाई, द्रौपदी मुर्मू, रानी रुद्रम्మ, భరతమాత. శాసనకు ఎవరు కాలేదా? ఓకేనా? అందరికీ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. ఆల్రెడీ ప్రేయర్లో చెప్పాము, మళ్ళీ ఒకసారి కూడా సార్ వాళ్ళందరి తరఫున హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఓకే, మనం ఈరోజు నెహ్రూ పుట్టినరోజుని చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటున్నాము. ఇంకా మనకి దీనికి కూడా మనం ఎస్ఏ రైటింగ్ ఈరోజు చాలా కాంపిటీషన్స్ ఉన్నాయి. అందరూ ఫుల్ డే గురించి ఎందుకంటే పిల్లలను సంతోషం పెట్టడం ఈరోజు మా బాధ్యత. సో వాళ్ళకి డిఫరెంట్ యాక్టివిటీస్ ఏర్పాటు చేద్దాం. ఆటలు పాటలు అన్నీ ఉన్నాయి. ఫుల్ డే ఉంది కాబట్టి మిమ్మల్ని అందుకే ఈరోజు మార్నింగ్ టైం ఇస్తున్నాం. ఓకేనా? మనం శాతాది గురించి ఈరోజు చిల్డ్రన్స్ డే జరుపుకుంటున్నాం. ఆ సందర్భంగా లయన్స్ క్లబ్ వాళ్ళు మన స్కూల్కి రావడం, టీచర్స్ డే రోజు ఇచ్చారు, చిల్డ్రన్స్ డే వచ్చారు. సో ఐఎమ్ వెరీ మనమందరం వాళ్ళందరినీ మనం ఈరోజు మనస్సులో అంటే మనం హ్యాపీగా వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ప్రతి అకేషన్కి వాళ్ళు మనతోని పార్టిసిపేట్ చేస్తున్నారు, మనలో ఒక భాగం అయిపోయారు లయన్స్ క్లబ్ వాళ్ళు. థ్యాంక్ యూ సార్ అందరికీ. ఏమన్నా చెప్తారా ఏమన్నా డైలాగ్ నేర్చుకున్నారు కదా? झांसी लक्ष्मीबाई के नीरे मैं अपने बेटे को पीठ पर बांध के और दुराशियों को धूल चटा दी। मैदान जगह में मरना है, सिराशियों को मराना है और सबको चाचा नेहरू का जन्मदिवस के शुभकामनाएं। हैप्पी चिल्ड्रंस। ద్రౌపది ముర్ము హ్యాపీ చిల్డ్రన్స్ డే పిల్లలకు చెప్పవా? मेरा नाम है द्रौपदी मुर्मू। सब बच्चों को मेरे हैप्पी चिल्ड्रंस डे। హిందీలోనే చెప్పాలని లేదు, తెలుగులో కూడా చెప్పవచ్చు. ఎవరు చెప్తారా? భారతమాత మనందరికీ తల్లి లాంటిది. ఈ భూమి మీద జీవనాన్ని ప్రసాదించడం మన పవిత్ర స్థలం. మనమందరం ఐకమత్యంగా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటుంది. ఇంకెవరైనా చెప్తారా? ఏం లేదా? ఓకే, పక్కకి వెళ్ళండి, అటు సైడ్ వెళ్ళండి. ఇప్పుడు 15 మెంబర్స్ రెడీ ఉన్నారా? రాష్ట్రాలలో ఎస్ఐ రైటింగ్, ఎలక్ట్రిషన్ క్విజ్ ప్రోగ్రామ్స్ జరిగాయి. చాలామంది పిల్లలు అందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందులో బాగా రాసినటువంటి కొంతమంది పిల్లలనే మేము సెలెక్ట్ చేస్తాం. వాళ్ళల్లో ఎస్ఐ రైటింగ్ మేము ఇచ్చిన టాపిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ డిసిప్లిన్ ఇన్ స్టూడెంట్ లైఫ్, రోల్ ఆఫ్ పేరెంట్స్ అనే టాపిక్ ఇచ్చాము. దాని మీద చాలామంది వ్యాసాలు రాశారు. వాళ్ళలో బాగా రాసినటువంటి వాళ్ళు దివ్య 6th A, శ్రీవల్లి 7th A, కావ్య 8th B, జయశ్రీదేవి 9th A, ఎం అక్షయ 10th C, నిత్యశ్రీ 10th A. పేరెంట్స్ అందరూ కూడా రూమ్లో కూర్చున్నారు, వాళ్ళు కూడా బయటకు రండి. ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం.
ఎలక్ట్యూషన్లో సాన్విక 68, శరణ్య 7th, చైత్ర 8A, భువనలక్ష్మి 9A, ఎస్ రేణుక 10th. టాపిక్ సే నో టు ప్లాస్టిక్, సేవ్ ద ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ క్విజ్ ప్రోగ్రామ్ 6th to 10th క్లాస్ వరకు పోర్షన్స్ అంతా క్విజ్గా అడగడం జరిగింది. అందులో గాయత్రి 7th A, సి అనూష 10th B, కృతికా సారస్ 10th A, ఆర్ విద్య 10th A. విద్య శ్రీవతి. కావ్య. జయశ్రీదేవి 9A, ఎం అక్షయ 10th, విద్యశ్రీ 10th A, ఎలక్ట్రీషియన్లో శరణ్య 7th B, సంద్రిక, చైత్ర, భువనలక్ష్మి, ఎస్ రేణుక, గాయత్రి 7th A, సి అనుష 10th B, కృతికా సారస్వతి, ఆర్ విద్య. ఎవరైనా మాట్లాడతారా? శ్రీనివాస్ గారు స్పెషాలిటీ ఎందుకోసము శాస్త్రాంతంలో పుట్టినరోజు కదా. మరి ఎవరు శాసనం మొదటి ప్రధానమంత్రి, భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి. మరి 365 రోజుల్లో ఒక్కటే రోజు చిల్డ్రన్స్ డే చేసుకున్నామా, 365 డేస్ చేసుకున్నామా? 365 డేస్ చిల్డ్రన్స్ డే. ఎందుకు అంటే ఎప్పుడు కూడా మనము ఆనందంగా ఉన్నట్టయితే మానసిక ఉల్లాసం ఉంటుంది. అవునా? మానసిక ఉల్లాసం ఉంటే ఏమవుతుంది? జ్ఞానం పెరుగుతుంది. ఆహ్లాదకర వాతావరణంలో ఏం పెరుగుతుంది? మేధస్సు పనిచేస్తుంది, చదువు ఒంటికి పడుతుంది. కాబట్టి ఎప్పుడు చదువుని కాకుండా ప్రతి రోజులో ఒక అరగంట పాటు ఏముండాలి? మానసిక ఉల్లాసమైనటువంటి ఆటలు కానివ్వండి, మిగతా విషయాల్లో పాల్గొంటున్నట్టయితే మనకు చదువు అనేది బాగా వస్తుంది. మీరు గమనించండి, కార్పొరేట్ స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలలు, 2 పాఠశాలను గమనించండి. ఏ విద్యార్థులు బాగా యాక్టివ్గా చురుకుగా ఉంటారు చెప్పండి? ఎందుకు రీజన్ చెప్పండి? అన్ని యాక్టివిటీస్ లో పాల్గొంటారు. అదే మీరు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళండి, ఎంతసేపు అదే బ్లాక్ బోర్డు, అదే సబ్జెక్టు, అదే టీచర్, అదే పని. అంటే సమాజంలో మనకు ఉండేటటువంటి
మినిమం నాలెడ్జ్ ఉండదు వాళ్ళకి. మళ్ళీ ఇంకోటి గమనించండి, ప్రభుత్వ ఉద్యోగులు అటు ఐఏఎస్ నుంచి ఇటు అటెండర్ వరకు ఎక్కువగా ఉద్యోగం సాధించే వాళ్ళు ఎవరు? గవర్నమెంట్ స్టూడెంట్స్. మరి ఇది వ్యత్యాసాన్ని గమనిస్తారా? సో మనం గ్రేటే కదా. అంటే మనం ఆటలతోటి పాటలతోటి చదువులో కూడా ముందుంటాం, కాకపోతే ఒక్క విషయంలో ముందుండలేదు. ఎక్కడ? వాళ్ళు వేసుకునేటటువంటి యూనిఫామ్స్, వాళ్ళ యొక్క స్టోపుటప్స్, వాళ్ళ లాంటి కార్పొరేట్ బిల్డింగ్స్ మనకి లేవు. అయినప్పటికీ కూడా మనకి ఎవరున్నారు? మన మైండ్లో సరస్వతి దేవి హిస్టరీ స్కూల్స్ కదా. కాబట్టి నాకు తెలిసి 365 days చిల్డ్రన్స్ డేనే ఒకరోజు జరుపుకుంటే కాదు, ఎప్పుడు కూడా ఆనందంగా ఉన్నట్టయితే చదువు అనేది మనకు వంటపడుతుంది. ఇక రెండోది సంస్కార విషయానికి పోతే, ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు సంస్కారానికి పెద్దపీట వేస్తారు కదా. ఎందుకు? మేమైతే నేను చదువుకుంటప్పుడు అక్కడ గురువు కనిపిస్తే దావుకునేవాళ్ళం, కాలుస్తున్నారు అంటే భయం. ఇక్కడ మన పాఠం పిల్లలు కూడా సార్ కనపడగానే కొందరు నమస్కారం చేస్తారు, కొందరు చేతులు చేస్తారు. ఇంకా గ్రామీణ వాతావరణం వచ్చే పిల్లలు ఇప్పటికీ కూడా నాకు చాలా మంది నమస్కారం సార్ మీతో పెడతారు. చాలా సంతోషంగా ఉంది. అదే మీ కార్పొరేట్ అవన్నీ ఒకసారి కూడా మర్యాద తెలియదు. నేను ఇంతకంటే ముందు ఇంకో పాఠశాలకు వెళ్ళాను, ఒక 4 years పనిచేస్తే అక్కడ మట్టిలో ఉన్న మాణిక్యాలంటారు వాళ్ళు, లంబాడ పిల్లలు చాలా మంది పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎక్కువ చక్కగా అంటే ఎక్కువ చేసేసి నమస్కారం సారం చేసేసి సంతోషంగా పండుగలు గుర్కొచ్చేవాళ్ళు. ఎందుకు ఆ గుర్కొస్తున్నాం నేను వస్తున్నాయని సంతోషం సార్ సంతోషం అంటే వాళ్ళు ఎంత కోపం ఉన్నాయని ఆ కోపం అంతా పోతుంది. వాళ్ళు ఎంత విసిగించినా కానీ వాళ్ళకి ఏమనిపిస్తుంది, మాకు ఏమనిపిస్తుంది, చెప్పాలి అనిపిస్తుంది. అంటే మీరు కూడా టీచర్లను ప్రేమతో టీచర్లో ఉండేటటువంటి విద్యను మెరుగాలా, దొంగిలించాలా? విద్యను దొంగిలిస్తారా? దొంగిలించవచ్చు. ఎట్లా? ప్రేమతో టీచర్ల మనసు దోచుకొని ఇంకా ఎక్కువ మా పిల్లలు చెప్పాలనేటటువంటి వాతావరణం మీరు క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి ప్రతిరోజు మనకు ప్రతిరోజు ఇదే విధంగా బటర్ఫ్లైస్ లాగా నవ్వుతో చదువు సంపాదించుకోవాలి. ఓకేనా? ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా మంచి విషయాలు కూడా ఆటపాటలే కాకుండా ఇది చాలా ఇంపార్టెంట్ కదా లైఫ్. ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు అవర్ స్కూల్. మిగతా ఎంచుకున్నానా? 5 members ఉన్నారా? మిగిలిపోయారు. ఇందాక పిలిస్తే పైన రాలేదు కదా. రాలేదు సార్. ఇంకా లిస్ట్లో ఎవరైనా తీసుకొని వాళ్ళు ఉంటారు. ద్రౌపది ముర్ము, జాస్తి ఇందాక మాట్లాడింది జాస్తి. ద్రౌపది ముర్ము లేదా శరణ్య ఇక్కడ పోయింది సార్ కదా. సరే ఉమ్మ ఇక్కడ సరోజిని నాయుడు, ఇంకో సరోజిని నాయుడు. ఎస్ రేణుక ఎలక్ట్యూషన్లో. పి అనుష వీళ్ళు. ఆర్ నిత్య వీళ్ళు.
ఝాన్సీ లక్ష్మీబాయిగా ఉన్నటువంటి జాహ్నవి, సరోజినీ నాయుడుగా సన్విత, సరోజినీ నాయుడుగా ప్రశంస, ద్రౌపది ముర్ముగా శరణ్య. ఝాన్సీ లక్ష్మీబాయిగా విద్యాక్షరి, కావ్య ఝాన్సీ లక్ష్మీబాయి, రామకృష్ణయ్య, సాహితీ ఇందిరాగాంధీగా, మేడం